మానవుడు గరిష్టంగా ఎంతకాలం జీవించగలడు? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు మనకు తెలియదు. అయితే ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు మనం నమ్ముతూ వచ్చిన కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు లేదా ధ్యానం వంటివి మాత్రమే దీర్ఘాయుషుకు మార్గాలు కావని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. వీటన్నింటికంటే ముఖ్యమైనది శరీరంలో సహజ సిద్ధంగా ఉండే ఒక గుణమట. అదే స్థితిస్థాపక శక్తి. ఈ సామర్థ్యం అనారోగ్యం, ఒత్తిడి లేదా గాయం నుంచి శరీరం ఎంత వేగంగా కోలుకోగలదో నిర్ణయిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ స్థితిస్థాపక శక్తిని ఒక స్ప్రింగ్తో పోల్చిన శాస్త్రవేత్తలు యవ్వనంలో శరీరం ఈ స్ప్రింగ్ లాగా త్వరగా కోలుకుంటుందని, కానీ వయసు పెరిగే కొద్దీ ఈ సామర్థ్యం క్షీణిస్తుందని వివరించారు. ఈ శక్తి పూర్తిగా క్షీణించినప్పుడు పెద్ద వ్యాధులు లేకపోయినా మరణం సంభవిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ స్థితిస్థాపక శక్తిని శాస్త్రవేత్తలు లైఫ్ కరెన్సీగా అభివర్ణించారు. ఇది మన శరీరంలోని అంతర్గత బలాన్ని సూచిస్తుంది. ఈ పరిశోధన ప్రకారం మానవ శరీరం గరిష్టంగా 120 నుంచి 150 సంవత్సరాలు జీవించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే వాస్తవంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ స్థాయికి చేరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవన శైలి. నిరంతర ఒత్తిడి, వాయు కాలుష్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు శరీరంలోని స్థితిస్థాపక శక్తిని వేగంగా హరించివేస్తున్నాయి. ఈ అలవాట్లు మన గరిష్ట జీవన కాలాన్ని తగ్గించడమే కాక ఆరోగ్యంగా గడిపే సంవత్సరాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఉదాహరణకు ధూమపానం వంటి అలవాట్లను మానేస్తే స్థితిస్థాపక శక్తి కొంతమేరకు మెరుగుపడే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. ఈ స్థితిస్థాపక శక్తిని కొలవడానికి పరిశోధకులు డైనమిక్ ఆర్గానిజం స్టేట్ ఇండికేటర్ అనే కొత్త సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాధనం వేలాది మంది రక్త నమూనాలు, వేరబుల్ డివైజ్ల ద్వారా సేకరించిన శారీరక కార్యకలాపాల డేటాను విశ్లేషించి ఒక వ్యక్తి జీవ సంబంధిత వయసును అంచనా వేస్తుంది. ఈ డోసి విలువ వయసుతో పాటు పెరుగుతూ శరీరం కోలుకునే సామర్థ్యం తగ్గుతున్నట్లు సూచిస్తుంది. ఇది దీర్ఘాయుష్షు గురించి మన ఆలోచన విధానాన్ని మార్చే సమాచారాన్ని అందిస్తోంది. సాంప్రదాయకంగా దీర్ఘాయుష్షు కోసం ఆహారం, వ్యాయామం మరియు ఒత్తిడి నిర్వహణపై దృష్టి పెట్టినప్పటికీ ఈ పరిశోధన శరీరంలోని అంతర్గత స్థితిస్థాపక శక్తిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ శక్తిని కాపాడుకోవడానికి సరైన విశ్రాంతి, ఒత్తిడి తగ్గించే పద్ధతులు, శారీరక శ్రమ, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉదాహరణకు నిరంతర ఒత్తిడి శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచి స్థితిస్థాపక శక్తిని తగ్గిస్తుంది. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఇది కణాలను దెబ్బతీసి శరీరం కోలుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ పరిశోధన కేవలం వ్యాధులకు చికిత్స చేయడంపై దృష్టి పెట్టడం కంటే శరీర సహజ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ పరిశోధన జీవ సంబంధిత వయసును కొలవడం ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తోంది. DOSI సాధనం ద్వారా వైద్యులు ఒక వ్యక్తి శరీర స్థితిని ఖచ్చితంగా అంచనా వేయడంతో పాటు దానికి తగిన జీవనశైలి సలహాలను ఇవ్వవచ్చు. ఈ అధ్యయనం మనకు అందించే ముఖ్య సందేశం ఏమిటంటే దీర్ఘాయుష్షు అనేది కేవలం సంవత్సరాల సంఖ్య గురించి కాదు, ఆరోగ్యంగా గడిపే సమయం గురించి. స్థితిస్థాపక శక్తిని కాపాడుకోవడం ద్వారా మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చు.